హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నీరు, రక్తం ఒకేసారి ప్రవహించవు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన ఈ మాట ఇప్పుడు పాకిస్తాన్ గుండెల్లో మార్మోగుతుంది. ఎందుకంటే దశాబ్దాలుగా భారత భూమిలో పుట్టిన రావి నది జలాలు సరిహద్దులు దాటి పాకిస్తాన్ పొలాలను పచ్చగా మార్చేవి. మన నీటితో అక్కడ పంటలు పండేవి, మన నీటితో అక్కడి రైతులు లాభపడేవారు. కానీ మన దేశ రైతులు మాత్రం ఆకాశం వైపు ఆశగా చూస్తూ వర్షాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆ ఆట ముగిసింది. షాపూర్ కండి డ్యాం పూర్తవడంతో స్వాతంత్రం తర్వాత తొలిసారి రావి నది నీటికి భారత్ పూర్తి నియంత్రణ సాధించింది. ఇక ఒక్క చుక్క నీరు కూడా వృధాగా పాకిస్తాన్ వైపు వెళ్లకుండా భారత్ తన భూమి కోసం, తన రైతుల కోసం వినియోగించుకోబోతుంది. ఇప్పటి వరకు పాకిస్తాన్కు ఉచితంగా వెళ్ళిన నీరు ఇప్పుడు మన పంజాబ్, జమ్మూ కాశ్మీర్ భూములను బంగారు పంటలతో నింపబోతుంది. ఈ ప్రాజెక్టు వల్ల పంజాబ్లో సుమారు 5,000 హెక్టార్ల భూమికి, జమ్మూ కాశ్మీర్లోని కదువా, సాంబా, గండి బెల్ట్ ప్రాంతాల్లో దాదాపు 36,000 హెక్టార్ల భూమికి సాగునీరు అందించబోతుంది. అంటే మొత్తం 41,000 హెక్టార్లకు పైగా భూమి ఇప్పుడు ఇక్కడ నీటి కొరత నుంచి బయటపడబోతుంది. ఏళ్లుగా ఎండిపోయిన భూములు ఇప్పుడు పచ్చని పంటలతో కలకలలాడబోతున్నాయి. మరోవైపు ఇంతకాలం భారత నీటితో లాభపడిన పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కోబోతుంది. వ్యవసాయం దెబ్బతినే ప్రమాదం, నీటి కొరత, రైతుల్లో ఆందోళన, ఇవి ఇప్పుడు అక్కడ పెద్ద చర్చగా మారుతున్నాయి. 1991లో మొదలైన ఈ ప్రాజెక్ట్ రాజకీయాలు, వివాదాలు, నిర్లక్ష్యాల కారణంగా దాదాపు 25 నుంచి 30 సంవత్సరాలు ఆలస్యమైంది. కానీ చివరికి ఇక భారత్ నిర్ణయం తీసుకుంది. మన హక్కు నీరు ఇక వృధా కాదు. డ్యాం నిర్మాణం పూర్తయింది, భారత్ సిద్ధమైంది. ఇప్పుడు రావి జలాలు దిశ మారింది. ఇండస్ వాటర్ ట్రీటీ భారత్కు ఇచ్చిన హక్కును ఇప్పుడు భారత్ పూర్తిగా ఉపయోగించుకోవడం ప్రారంభించింది. ఇది కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాదు, ఇది భారత వ్యూహాత్మక సమాధానం. దేశంపై దాడులు చేస్తూ అదే సమయంలో భారత జలాలు లాభపడే రోజులు ముగిశాయని ఢిల్లీ స్పష్టంగా చెప్తోంది. ఇక రావి నది ప్రతి చుక్క దేశ ప్రయోజనాల కోసమే ప్రవహించబోతుంది. జై హింద్. స్టే ట్యూన్ టు ఐ న్యూస్. థ్యాంక్ యూ.